హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో మనం ఐస్ క్రీమ్ చేసుకుందామండి. ఐస్ క్యాండీస్ ఉంటాయి కదా, అలాంటి ఒక మామిడి పండు తీసుకున్నాను. ఈ మామిడి పండుతో ఒక 10 వరకు మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ముందుగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పీల్ చేసుకోవాలి. ఇదంతా కూడా పైన చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీల్ చేసేసుకున్నాం కదా, దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. ఇందులో వాటర్ ఏమీ పోసుకోవాల్సిన అవసరం లేదండి. చిన్నగా ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 కప్స్ వరకు పాలు తీసుకోవాలండి. కొంచెం చిక్కగా ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ కప్పుతో 2 కప్స్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మనకి కస్టర్డ్ పౌడర్, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా ఒక మరుగు వచ్చాయి కదా, 2 కప్స్ వరకు పాలు తీసుకున్నాం కదా, నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. అంటే 5 టేబుల్ స్పూన్స్ వరకు 5 టీ స్పూన్స్ వరకు చక్కెర తీసుకుంటున్నాను. మీరు ఇంకా కాస్త కొంచెం ఎక్కువ తింటారు అంటే వేసుకోవచ్చు. నేనైతే ఇది కరెక్ట్గా వేస్తున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది 2 కప్స్ మిల్క్కి. ఇది కొంచెం ఉడికించుకుందాము. చక్కెర అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చక్కెర అంతా కూడా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనము ముందుగా ఇవి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఈ పాలు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 మినిట్స్ వరకు మనము దీన్ని మరిగించుకున్నాం కదా, ఇలా కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లబడే వరకు మనం ఒక 15-20 మినిట్స్ వరకు పూర్తిగా చల్లబడుతుంది.
అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టేద్దాము. చూడండి, ఇది పూర్తిగా చల్లబడిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మ్యాంగో పూరి ఇందులో వేసేసుకున్నాము. ఇదంతా కూడా కలిపేసుకోవాలి. మనం నేచురల్గా చేస్తున్నామండి, ఎలాంటి కలర్ యూజ్ చేయలేదు, అలాగే ఎసెన్స్ కూడా యూజ్ చేయలేదు. మనం బయట దొరికే వాటిలో కలర్ వేస్తారు, వాళ్ళు అసలు మామిడి పండు యూజ్ చేయరు, ఎసెన్స్ వేసి చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా నేచురల్ కలర్ వచ్చేస్తుంది మామిడి పండుతో. మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, నీట్గా. విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనం మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది ఐస్ క్రీము. పూర్తిగా పీల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసేయాలి. ఇలాంటి మౌల్డ్స్ లేవంటే మనము గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసులలో కూడా వేసుకోవాలి. గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. వేసుకొని సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, మొత్తం దాంతో గ్లాస్లో వేసుకున్న తర్వాత ప్యాక్ చేసేసి ఐస్ స్టిక్తో అందులో పెట్టేసుకుంటే మనకు సేమ్ ఇలాగే వచ్చేస్తాయి. ఇలా పీల్ చేసుకున్నాం కదా, ఇలా ఒకసారి ట్యాప్ చేసుకున్నాము. వీటిపైన ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పాటు ఉంచేసుకోవాలి. 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా ఒక 1 సెకండ్ ఉంచుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్. మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే లేట్, ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చాయి ఐస్ క్రీమ్స్. అన్నీ కూడా ఇలానే తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము. చూడండి చాలా నీట్గా కూడా వచ్చేసాయి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయాలి, బయట కొనే బదులు ఇలానే ఇంట్లో చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్. మళ్ళీ మనం ఇంట్లో కూడా నీట్గా చేసుకుంటాం కదా, వాళ్ళు ఎలా చేస్తారో ఎలాంటి పాలు యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఇలా ఇంట్లో చేసి ఇచ్చేయండి. చూడండి అన్నీ ఇలా తీసుకొని పెట్టేసుకున్నాం కదా,
చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుందండి. మనకు పని కూడా ఎక్కువ అవసరం లేదు. ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే గ్లాసులలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. చాలా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా, ఎలాంటి ఎసెన్స్ లేకుండా మనం నేచురల్గా ఇలా పిల్లలకు చేసి ఇవ్వచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. అంతేనండి, ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.